జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్, తెలంగాణ మాతృశక్తి మరియు దుర్గావాహిని బాలికలకు ఉచిత దీప ప్రజ్వలన మంత్రంతో దీపాన్ని వెలిగించారు. తర్వాత ఓంకారం చేయించారు. తర్వాత విజయ మహామంత్రం ఎలా చేయాలో నేర్పించారు. आज क्या सीखना है बोले तो सेल्फ डिफेंस. कैसे सेल्फ डिफेंस मालूम है? सेल्फ डिफेंस क्या है? సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి మా ఏంటి తెలుసా? సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ అంటే అంటే सेल्फ डिफेंस क्या है? మన ఓన్గా మనం కాపాడుకోవడం. yes ఎలా కాపాడుకుంటాము అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సార్ చెప్తారు. अब देखो ये लड़की इसको पावर से पकड़ी, ये इसको छुड़ाएगी. चलो ఆడపిల్లలు మన ఇంటి దీపాలు, మన కంటి వెలుగులు. వీరి మానసిక శారీరక వికాసానికి, స్వీయ రక్షణకి తోడ్పాటు ఇవ్వడం మన ధర్మం. దీన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వ హిందూ పరిషత్, తెలంగాణ మాతృశక్తి మరియు దుర్గా వాహిని ఈ ప్రయత్నం చేస్తోంది. వస్తుందా పాపకి? వస్తుందా? ఏడు వస్తుందా? లేదు కదా? రావడం లేదు కదా? అందుకని అక్కడ పట్టుకుంటే ఎలా విడిపించుకోవాలో చెప్తారు అన్నమాట. ఇప్పుడు సార్ ఇది చెప్తారు. ఒకటి ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ मतलब టెక్నిక్ मारने के लिए भी आना, डिफेंस करने के लिए आना, दोनों चाहिए. ठीक है. కొట్టడానికి రావాలి, మనం రక్షించుకోవాలి. ओके, तो अभी ये सर आपको सिखाएंगे कि इसको छुड़ाएंगे कैसे. ठीक है चलिए सर. సార్ చూపిస్తున్నారు ఎలా విడిచిపెట్టాలి చెయ్యిని. మనం ఎలా ఎలా విడిపించుకోవాలి అని మీరు ఇటు వచ్చేయండి. देखो सिंपल सा है, याद रखो. वो लड़की क्या कर रही थी, उसको खींच रही थी. खींचने से क्या होता है, नहीं होगा. ఇట్లా పెట్టి इसको హార్ట్ को ट्विस्ट कर अलग अलग टाइप का टेक्निक होता है. ठीक है, सबसे पहले हम अगर इसको घुमा दिए तो भी हो जाता है, इजीली हो जाता है. ठीक है, हार्ट को ट्विस्ट कर खाली ऐसा घुमाना है बस. राइट साइड. ठीक है, राइट साइड ये नहीं आ रहा. अभी ट्राई करो एक बार. క్లాక్ వైజ్ క్లాక్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఆ పిల్ల చేయి నువ్వు right, clockwise. ఇటు ఇటు దిక్కు. ఇట్లా అది వచ్చేసింది. క్యాచ్ చూడండి అమ్మా, అదే టెక్నిక్, అవి చూడాలి. फिजिकल फिटनेस के लिए प्रैक्टिस करना जरूरी है. कुछ भी मूवमेंट सीखा है आपको, उसको प्रैक्टिस जरूरी है. అర్థమైందా? 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 ఏం ఇప్పుడు చెప్పిస్తారు కదా, ప్రాక్టీస్ చేయందే రాదు. ఆ టైంకి ఎలా చేయాలి అన్నది ఇది కూడా రాదు, పురాణకి కూడా రాదు. కాబట్టి వాళ్ళు చెప్పించే టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి कंपलसरी. కంపల్సరీగా. ఓకే, అర్థం కాలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. మూడు ఇట్లా కొంచెం क्या चाहिए? క్యాచ్ చేయాలి. రైట్. నువ్వు ఈ మళ్ళీ ఈ गुंज कर रहा है. ఇక్కడ ఇలా అట్లా కాదు, ఇది పట్టుకోవాలి. ఇలా ఇద్దరు పడిపోతారు. ఇక్కడ పట్టుకో. ఓకే, ఇలా తిప్పి రైట్. గట్టిగా పట్టుకోండి, గట్టి పట్టుకొని లాగు. ఇది ప్రెస్ है. నిజంగా చెప్తున్నా. प्रेस है. దీని పైన ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ప్రెస్ చేసి గుంజ్ करना. చెయ్యి పట్టుకునే విధానాన్ని, మన చెయ్యి ఎక్కడ వేయాలి అనే విధానాన్ని జాగ్రత్తగా గమనించాలి. టర్న్ అయింది కదా, పెయిన్ వస్తుంది వాళ్ళకి, పెయిన్ వస్తుంది. कंपलसरी नहीं है. कंपलसरी కిందకి వెంట आप सीखे तो दूसरे को सिखा सकते. ठीक है. ఓకే. ఆ మూమెంట్ చూడాలి అందరూ. దగ్గర పోవద్దు, గుంజుకో, గుంజుకరా. గుంజి కాలు పెట్టాలి. వెనకాలనే కొట్టాలి అని కాదు, ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేయాలి. రైట్. अब जो सर बता रहे हैं ना, वो सेल्फ डिफेंस में इसको रिस्ट लॉक बोलते हैं उसको. ठीक है, రిస్క్ లాక్. इसको हम लोग अगर जोर से नीचे कर देंगे तो यहाँ पे फ्रैक्चर होगा.
समझ आया? అర్థమైందా? రిస్ట్ లాక్ అంటారు, అంటే దీన్ని పట్టేసుకుంటారు కదా, ఈ రిస్ట్ని లాక్ చేసేయడం, కిందకి లాగేసరికి చేయి విరుగుతుంది అనమాట. అబ్బాయి ఎవరైనా వచ్చాడు అనుకో, నిజంగా వాడి చేతులు విరగొట్టాల్సిందే. సో అప్పుడు ఇప్పుడు జస్ట్ చూపిస్తారు అంతే. మళ్ళీ చూసారు, జాగ్రత్తగా तो చూడండి. ये चीज को ध्यान से देखोगे, काम आएगा कभी ना कभी, ठीक है? జాగ్రత్తగా చూడండి. देखो कैसा कर रहे हैं. పట్టుకున్నాడు, నల్లకోట అబ్బాయి పట్టుకున్నాడు. అట్లా చేయొద్దు, చేతులు చూడండి, అలా లాక్కోవద్దు. ऐसे करा तो नहीं छूटता. అలా చేయొద్దు. అలా చేస్తే కనుక వదలదు. ఓకే, అలా చేయొద్దు. సింపుల్ గా ఓకే, నార్మల్ సింపుల్ रहना है. ఓకే, क्या చేసిన తర్వాత ఏం చేయాలి ఇది డిపెండ్. మీ హ్యాండ్ చూడు ఎంత గట్టిగా తిప్పాడు, చూడు అబ్బాయి అలా తిప్పాడు, చూడు అలా చూడండి, అదిగో టిక్స్. తిప్పి अभी ये जोर से पकड़ा है ना, नीचे से ऊपर भी नहीं जा रहा, तो इधर थोड़ा टर्न करना है इसमें ऐसा. చూడండి. చూసారా, ఇలా వచ్చి ఇలా చేసేసరికి ఈ అబ్బాయి చెయ్యి మిస్ అయిపోయింది. थोड़ा लचीले से लेग चेंज చేయాలి. ఇది బ్యాక్ ఉంటే లెగ్స్ ముందు పెట్టాలి. చూపియండి ఇలా. చూడండి. అప్పుడు ఆ అబ్బాయి చెయ్యి ఇలా ట్విస్ట్ అయిపోయింది, నల్లకోట అబ్బాయిది ఇలా ట్విస్ట్ అయిపోయింది. ఫస్ట్ టర్న్ దెన్ క్యాచ్ పుష్. ఆ తర్వాత లాక్కోవాలి, మీరు వెళ్ళాలి బ్యాక్, వాళ్ళతో అది తీసుకురావాలి. टू टाइप का बताया ना. फर्स्ट वन कैच एंड पुल, सेकंड वन कैच ट्विस्ट एंड टर्न. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేందుకు శిక్షణ ఇవ్వాలని శుభ సంకల్పంతో ఉచిత కరాటే శిక్షణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 8న ప్రారంభించడం జరిగింది. వయసు 10 నుండి 16 సంవత్సరాలు గల బాలికలు. సమయం ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు. ఎక్కడ అంటే విడి ప్రసాదరావు మెమోరియల్ హై స్కూల్, రామకృష్ణపురం, కొత్తపేట. ఇద్దరిద్దరిని పిలిచి వచ్చిన పిల్లలందరితో కూడా ప్రాక్టీస్ చేయించారు. फर्स्ट वाला टेक्निक है, ओके? That's it. सेकंड लेग ऐसा चोरा. అర్థమైందా? అర్థమైందమ్మా? అన్న చెప్పించేది అర్థమైందా? క్యాచ్ చేయండి ఇట్లా. ఆల్రెడీ ట్విస్ట్ అయినా హ్యాండ్స్ చూడు. ఎంగలేదా? నేర్పిన 3 పద్ధతులను మరోసారి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వివరంగా చూపించారు. ఇగో, see, 3 press, 4 press, ఐసా సిఖా దీజిए. 3 4 4, ఓకే. ఇంకోటి Next. దగ్గర వస్తుంది కదా, 5. ఆల్రెడీ దగ్గర వచ్చింది. ఇది వేరే, సెకండ్ సెకండ్ 1 దగ్గర వచ్చింది, 2 3 సరే బ్యాక్ వచ్చి 3. ఈ శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. చివరిలో అందరితో ఒకేసారి ఆ పద్ధతులను చేయించారు. అందరూ కూడా చాలా చక్కగా చేశారు. కరాటే శిక్షకులుగా విశ్వాస్ గారు, రాజేష్ గారు ఎవరైనా చెయ్యి పట్టుకుంటే వారిని ఎలా ఎదుర్కోవాలో 3 రకాల పద్ధతులను చాలా చక్కగా నేర్పారు. ఈ కార్యక్రమాన్ని వివేకానంద జిల్లా మాతృశక్తి సంయోజక లతాశ్రీ గారు నిర్వహించారు. ఇంకా మాతృశక్తి కార్యకర్త ఇందిర గారు, రుక్మిణి, జ్యోతి, మాలతి, బిందు గారు కూడా పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలో నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.